హలో అండి. బీరకాయ పచ్చనిపప్పు ఇదిగోండి. బీరకాయ ముక్కలు కోసం చేసుకున్నాను. ఆల్రెడీ పచ్చనిపప్పు పక్కన పెట్టాను. పొయ్యి మీద తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేపుతుంది. కొంచెం అల్లం కచ్చాపిచ్చా తొక్కేసాను. ఇప్పుడు ఇదిగోండి బీరకాయ కూడా వేసాను, మగ్గుతుంది. ఇప్పుడు మనం కొంచెం లైట్గా ఉప్పు వేద్దాం. ఇదిగోండి ఉప్పు ఎక్కువ వద్దు, మళ్ళీ చూసుకొని వేసుకుందాం బీరకాయ కూర కాబట్టి. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. నేనైతే ఇదిగోండి మూత పెట్టాను కదా, ఇవి పచ్చనిపప్పు రెడీగా ఉంచా. ఇదిగోండి బీరకాయ మూత పెట్టాక చూసారా నీళ్ళు తేలుతున్నాయి. ఊరికినే మగ్గిపోద్దండి. లేత బీరకాయ హైబ్రిడ్ కాయలే కదా, నాటుకాయలు కూడా కాదు, బావరకాయలు. బావరకాయ అయితే హైబ్రిడ్ కాయే కాబట్టి. కానీ నాటు బీరకాయ కూడా భలే టేస్ట్ ఉంటుందండి. పచ్చనిపప్పు బీరకాయ. ఇప్పుడు మనం తినొద్దమ్మా. పచ్చనిపప్పు కొంచెం ఉప్పు, ఆయిల్ మొత్తం పట్టింది కాబట్టి మా మనవాడి కంటే ఎక్కువ గోడలు చేస్తున్నాడు మా మ్యాక్స్ గడ అయితే. అసలు కొంచెం సేపు మగ్గనిద్దాం. ఒక్క 2 నిమిషాలు మగ్గనిచ్చాక కారం వేసేద్దామండి. ఇదిగోండి మూత వేస్తున్నాను చూడండి. శనగపప్పు కూడా బాగా కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఎంతైతే తింటామో అంత కారం, కూరకు తగ్గినంత కారం. చూడండి స్పూన్ 4 రూపాయలు. చూసారు కొంచెం ఒక టీ గ్లాసుడు నీళ్ళు పోస్తే బీరకాయ ఊరికినే మగ్గిపోయింది. మనం అప్పుడు ఇక